అందరికి కూడా మరీ మరీ నమస్కారాలు. ఇంకా విజ్ఞప్తి అండి, ఓకే, చిన్న విజ్ఞప్తి అండి. ఇంకా ఎవరైనా భోజనం చేయవలసిన వారు ఉంటే దయచేసి వెళ్ళి భోజనం చేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న ఎవరైనా ఇంకా భోజనం చేయవలసిన వారు ఉంటే దయచేసి అలాగే చేయవలసిన వారు చేసి వచ్చాను సార్, కొనసాగుతుంది. నమస్తే అండి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏమండి, నాకు 94 డిసెంబర్ 4 రామారావు గారు 3వ ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి వరకు నాకు తెలియదు అసలు ఈ 94, 99, 2004, 2009, 2014 మనం అడుక్కోకూడదండి. వాళ్ళు ఎవరండి? వాళ్ళ శత్రువులండి. వాళ్ళ శత్రువులు పట్టుకొని మీరు అయ్యి అడుగుతారేంది? అసలు అది కరెక్ట్ కాదండి. 10,000 కట్టేస్తే ఓటుకి వెళ్ళము. నా ఓటు నేను నొక్కితేనే ఓటు కౌంట్ అయింది. ఇప్పుడు ఓటు చోరీ కూడా అవుతుంది. ఇంకా అడుక్కుంటూ బాబు, అసలు ఎవరిస్తారండి? శత్రువులండి వాళ్ళు, మన పార్టీలు కాదండి. 99 నుంచి నేను ఓటు వేయడం మానేసా. 94లో ఓటు రాలా. నేను 95 ఇంటర్మీడియట్ అయినా క్యాంప్ చేశా. తర్వాత వీళ్ళకి బానిసలుగా ఉండాలని నా స్పైన్ గట్టిది, నేను ఎక్కడ వంగదు. నేను ఓటు వేయడం మానేసా. ఎవరు ఎదురు చూస్తున్నా? ఎవరు పెడతారా? బీసీ పార్టీ, యనమల రామకృష్ణాలు, తలసాని శ్రీనివాసరావు, బీసీ లీడర్ నాకు తెలిసి ఎర్రమనాయుడు అందరిని అడిగా, ఎవరు పెట్ల. మహానుభావుడు వచ్చాడు. మన ఇల్లు వచ్చింది. మన ఓటు మనం వేసుకున్న స్టేజీకి వచ్చాం. లేకపోతే నేను యూపీ, బీహార్ వెళ్ళిపోతాం అనుకున్నా. నేను వాస్తవం కదండి. అసలు శత్రువులు పట్టుకొని నాకు అది లేదు ఇది ఎట్టిస్తారని ఎవరండి? ఇస్తే మనకు అధికారం వచ్చింది. దయచేసి ఈ టైం వేస్ట్ చేసుకోమాకండి. ఇది ఫ్యాక్ట్ చదువుతాను. 94 నుంచి చెప్తాను. నాకు ఎలక్షన్ తెలిసిన కాడి నుంచి వాళ్ళు ఇవ్వరు, నీకు వెన్నుపోటు పొడుస్తారు. కావాలంటే పార్లమెంట్లో మనకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తారు. తెలుసా మీకు? డే 1 ఎవరైనా ఉద్యమాలు చేశారా? ఇది బీసీ రిజర్వేషన్ ఇవ్వమని. రిజర్వేషన్ డెఫినేషన్, వాట్ ఈస్ మెంట్ బై డెఫినేషన్? వేకర్ సెక్షన్స్ ఏంది? సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వాడు అన్టచబిలిటీ ఉన్నారా ఓసీలో? రిజర్వేషన్ విరుద్ధంగా, డెఫినేషన్ విరుద్ధంగా డే 1లో ఇచ్చేశారు. రాజు తలుచుకుంటే కోడవ దెబ్బలు ఎన్నో. మనకి యాంటీగా బిల్లులు తీసుకొస్తాను. మీకు తెలియదు, మేము లోతుకి వెళ్తున్నాం. పార్లమెంట్ నేను న్యూస్ చూస్తాను. మనం వేసిన నాయకులు మనకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తున్నారు. మీకు తెలియట్లేదు. అవి మన పార్టీలు కాదు. మన ఓట్లు మనం వేసుకుంటే మనం ప్రతి నియోజకవర్గంలో మన బీసీవై ఎంపీ ఎమ్మెల్యే అవుతాడు. మనం ఏ నియోజకవర్గంలో 60,000 తక్కువ లేవు. ఎక్కడ ఉన్నావా? 60% తక్కువ. చెప్పండి, పలా నియోజకవర్గం చెప్పండి. నేను మొత్తం లేదు, ఉమ్మడి రాష్ట్రం మొత్తం నాకు తెలుసు. పలా నియోజకవర్గం చెప్పండి. 10,000 చూసుకోండి, బీసీ 1,00,000 మంది ఉంటారు. మా వేమూరా చూసుకోండి, 80,000 మంది ఉంటారు. మన ఓటు మనం వేసుకోకుండా వాళ్ళు అడుక్కుంటామండి. వాళ్ళు వ్యతిరేకలు రా బాబు, వాళ్ళు దొంగలు రా, మనకి బ్యాక్ బాల్ పొడుస్తున్నారు రా బాబు, మన వ్యతిరేకంగా తీసుకొస్తున్నారు రా బాబు. మినిస్టర్లు చేయట్లేదు. మినిస్టర్లు ఏముండదు బాబు. వాళ్ళు కూర్చుంటారు, ఫోటోలో ఉంటారు, అదే స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతారు. మినిస్టర్లు అనమాకండి, వాళ్ళకి నాలుక లేదు. పవర్ మొత్తం సీఎం దగ్గర ఉంటుంది. ఎన్నిసార్లు చూస్తారా బాబు? ఆడిపోతే ఈడిపోతే వాడిపోతే వీడు. ఎప్పుడు సైకిల్ వీళ్ళకి వేయటమేనా? ఒక్కసారి మనం వేసుకుందాం. ఎవరో ఆయన ఎందుకో, ఎవరి కోసం పోరాడేది? ఆయన మేనిఫెస్టో ఎవరిది? మన హక్కుల కోసం ఉంది. మనం ఓటేయాలి కదా. ఎన్నిసార్లు వేసాం బాబు? 1952 కానీ చేసాం, 16 సార్లు వేసాం. ఒక్కసారి మన ఓటు మనం వేసుకోలేమా? మనం వేసుకుని చేత కదా. వాళ్ళ అవసరంలా, నువ్వేమి చేయవసరంలా. నువ్వు వెళ్ళి పోలింగ్ బూత్లో నీ ఓటేయి. నేను వేసా, మా మదర్ది వేసాను. చెడుక గుర్తు కడితే వేము నియోజకవర్గం పార్లమెంటు, ఆ పేర్లు ఎవరో తెలియదు. మా అమ్మాయికి ఫస్ట్ ఓటు వచ్చింది. 4 ఓట్లు నేను వెళ్ళి తీసుకెళ్ళేపించా. మరి మీరు ఎంతమంది వేసారు నాకు తెలియదు. ఫస్ట్ టైం ఓటేసాను. 94లో ఓటు రాకముందు ఓటేసాను. ఓటు వచ్చిన తర్వాత మొన్న వేసాను. అసలు దొంగలను పట్టుకొని, శత్రువులు పట్టుకొని అయ్యి అడుగుతారండి. అసలు ఎట్టిస్తారు బాబు వాళ్ళు? ఎలా ఇస్తారు అసలు? మన పార్టీ వచ్చిందిగా. ఈయన మేనిఫెస్టో ఎవరు? మన హక్కుల కోసమేగా. అరే ఆయన మీద దాడి జరుగుతాడు, ఒక్కడనే స్పందించాడా? ఒక్కడనే వెళ్ళాడా? ఎవరి కోసం అండి ఆయనకి? ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి? ఫస్ట్ టైం బీసీలకు చెప్పి, బీసీల పార్టీ అధికార పార్టీ ఎన్ని పెట్టాడు. మన కోసం పెట్టాడు ఆయన. ఆయనకేం తక్కువ? మన పిల్లల కోసం, మన హక్కుల కోసం, మన యాక్ట్ కోసం పెడితే ఆయన స్పందించట్లేదే.
రెస్పాన్స్ అవ్వట్లేదు, ఓటేపు ఎట్లా అండి? ఎట్లా అండి? నిన్ను గౌరవిస్తారా? క్యాబినెట్లో ఎవరు పాలసారు, ఎవరు బీసీలు ఎవడని చెప్పండి, ఒక్క మాట మాట్లాడమంటే తెల్లారిపడి తీసేస్తారు. చీఫ్ సెక్రటరీలకి దిక్కు లేదండి, చీఫ్ సెక్రటరీలకి దిక్కు లేదు, వెంటనే మార్చేస్తారు. ఇంకా మనం ఎంతండి? కాబట్టి అడుక్కోవద్దు, అడుక్కునే రోజులు పోయినాయి. మనమే ఇస్తాం భిక్ష, మన ఓట్లు మనకు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు హక్కు ఇచ్చాడు, దాన్ని ఆయుధంగా మలుచుకొని పోలింగ్ బూతులు వేసి అఖండ మెజార్టీ. ఏం అవసరం, ఓటుకు రూపాయి అవసరం, రోడ్డు మీద అవసరం. పోలింగ్ టైంలో ఓటు చూసుకోండి, ఓటు చోరీ జరుగుతుంది, ఓటు చూసుకోండి, వెళ్ళి దగ్గర ఓటు వేసిరండి. మనం అసలు ఏ అవసరం రూపాయి ఖర్చు లేకుండా తెలుస్తాం. మనం అన్ని 1000 ఎకరాల అసలు మనమే మొత్తం ఆ క్యాప్చర్ చేస్తాం. మనకి చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి. ప్రతి వాళ్ళు 55%, 44 అయింది, 55 ఉన్నాం. 10% ఉన్నవాళ్ళు 60%, 70% అనుభవించవచ్చు. మనం 56 ఉంటే 44 అయింది. ఉమ్మడి రాష్ట్రంలో 89 ఎంతమంది? 150 మంది రెడ్ల, 290 మందికి 150 మంది రెడ్ల. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ఇంకా తెలుసుకోవద్దండి. నాకని పెద్దవాళ్ళు 5 ఇవ్వలేదు, అసలు అడగమాకండి, టైం వేస్ట్ అండి. మన పార్టీ వచ్చింది, మన చెరుగడ గుర్తుపెట్టి వేసుకొని అఖండ మీద గెలిపించుకొని మన హక్కులు మనం రాసుకొని మన పిల్లలు మనం బోయిలు మోసి మన పిల్లలు సింహాసనం మీద కూర్చోబెట్టి మనకు కావాల్సిన రిజర్వేషన్ ఆ రోజు 86%, 46% ఇస్తే మనకు వెళ్తుండేది. ఎవరి వల్ల వచ్చిందండి? మండల ఉద్యమం వల్ల వచ్చింది. అంబేద్కర్ గారు అన్నారయ్యా, నాకు శక్తి చాలతలేదు, మీరు చేయండి అంటే బీపీ మండల్ గారు నాన్నగారు ఆ రోజు పెద్ద మీటింగ్ పెట్టాడు. బీహార్లో మీటింగ్ పెట్టాడు. ఆయన శక్తి చాలా వదిలేసి అప్పటి నుంచి మనకు ఇప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంది. మనం ఏం పాపం చేస్తాం? బీసీలో మనకేమున్నాయి? ఎస్సీ వాళ్ళకి రాజ్యాంగ పరంగా వస్తున్నాయి, మనకు రావట్లా. ఉన్నాయి కూడా తగ్గించుకుంటాం. 34%, 22% తెచ్చుకున్నావా? తీసేస్తారు వీళ్ళు. గ్లోబలైజేషన్, ఉద్యోగాలు కూడా వేకర్ సెక్షన్ అతను నోటిఫికేషన్ చేయట్లా. లేకపోతే నేను అసోసియేట్ ప్రొఫెసర్ అవ్వాల్సిన యూనివర్సిటీలో 2006 నుంచి నోటిఫికేషన్స్ రావు. యూనివర్సిటీలు అన్ని డల్ అయిపోయి ఇవాళ యూనివర్సిటీ ఎవరంటే కేఎల్యూ యూనివర్సిటీ, గాయత్రి యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ నోటిఫికేషన్ చేయరు. నోటిఫికేషన్ చేస్తే 100కి 70 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు ఉంటారు. అమ్మో వీళ్ళు ఉద్యోగాలు కొడుతున్నారు అని చెప్పి నోటిఫికేషన్ ఆపి అంతా ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్, అవుట్ సోర్సింగ్. వాళ్ళకి తెలుసు. నాకు తెలిస్తే మరి మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? నాకు అర్థం అవ్వట్లేదు. అసలు పార్టీ పెట్టాడు కదా మన వ్యక్తి, ఓటేయటానికి ఏం బాయిరోగం? మన కోసమే కదా. ఆయనకేం తక్కువ అండి చెప్పండి? ఇవాళ చెప్పండి, నా చరిత్రలో ఇంత మీటింగ్, ఇంత హాల్ ఎవరైనా పెట్టారా? ఇంత భోజనం టీడీపీ మీటింగ్ వెళ్ళి ఇంత పెడతారా? చదువుతున్నా ఆ శక్తి సామర్థ్యం శ్రీకృష్ణ భగవాన్ మన సార్ ఇచ్చాడు. మనకేం తక్కువ అండి? అసలు 1 గంట కేటాయించలేరా? 1 గంట టైం ఉన్నవాడు టైం కేటాయించండి, టైం లేనివాడు రాయండి, టైం లేనివాడు ఇంకా మౌత్ ఫ్రెష్ చేయండి, టైం ఉన్నవాడు 2 ఓట్లు వేయించండి. ఎవడోడు పని చేయాలి. ఆయన మన కోసం పని చేస్తున్నాడండి. ఆయన కోసం ఏమి కాదు, మన కోసం పని చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? నవ్వుకుంటున్నాం. వాళ్ళ కమ్మల రెడ్డికి కమ్మ పార్టీ అది ప్రైవేట్ కంపెనీ అండి. కమ్మ ప్రైవేట్ కంపెనీ, ఇది రెడ్డి ప్రైవేట్ కంపెనీలు అండి. అయ్యి థ్యాంక్ యూ. నేను ఎన్నిసార్లు చెప్పిన మీలో చైతన్యం తీసుకొస్తానికి, మీలో చైతన్యం తీసుకురావడానికి ఒక్క ఓటు అండి. అది మన కోసం, మన బిడ్డల కోసం, మన ఆత్మగౌరవం కోసం. థ్యాంక్ యూ అని ఉండాలని టైం లేదు.